ఏదైతే చాలా క్లియర్గా క్యాబినెట్లో వచ్చిన దానికి ముందు అంటే ఏదైతే క్యాబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్లోనే వచ్చినటువంటిది అధ్యక్ష. ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్నీ కూడా. అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడి చదివితే కాదు అధ్యక్ష. ఇప్పుడు క్యాబినెట్లో జరిగింది చెప్తున్నారు అధ్యక్ష. క్యాబినెట్కి ముందు వాళ్ళ గవర్నమెంట్లోనే 29 ఫిబ్రవరి 24 అధ్యక్ష 2024 ఫిబ్రవరి 29లో పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్ కాదు అంటే క్యాబినెట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష. దాంట్లో చాలా క్లియర్గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేస్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష. చాలా క్లియర్గా పిఐబి రికమెండెడ్ రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ వాటర్ స్టోరేజ్ అప్ టు ప్లస్ 41.15 మీటర్స్ మినిమం డ్రా లెవెల్ బై ది ఆర్సీసీ అంటే చాలా క్లియర్ గా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఎంటలేదంటే అధ్యక్ష వినండి. మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని అంటే వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే క్యాబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారైన అధ్యక్ష. కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 45.72 మీటర్స్ కి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీము ప్లస్ 45.72 చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము. రేపు 2027 కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇరిగేషన్ మంత్రి గారు సపరేట్ ప్రశ్న వచ్చి మీరు తగ్గిస్తారా తగ్గించలేదా అని అడిగారు అధ్యక్ష. దానికి ఆయన చెప్పాల్సిందంతా రాసుకొచ్చిందంతా తయారు చేసుకుందంతా అది సమయం వృధా కాకుండా సమయాన్ని దొరికింది కాబట్టి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష. సంతోషం. మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే కొంత బ్రెయిన్ స్టామింగ్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఆఖరిగా చెప్పారు అధ్యక్ష ఏదైతే సపరేట్ ప్రశ్న చెప్పారు అధ్యక్ష. సరే పోలవరం దాని పుట్టుపోతలు తీసుకుంటే దాని అంకురార్పణ చేసిందా స్వర్గీయ రాజశేఖర గారు అధ్యక్ష. ఏదైతే ఈ తాలూకా వద్దండి దాంట్లో ఈ తాలూకా వద్దండి వెనకెళ్ళను నేను విమర్శించా అధ్యక్ష. అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడికి వచ్చా అధ్యక్ష. ఎందుకంటే అలాంటి ఒక మహా అద్భుతమైన ఓ ప్రాజెక్టు తాలూకు అంకురార్పణలో నేను కూడా భాగస్వామి అధ్యక్ష. నేను కూడా చెప్తాను నేను కూడా భాగస్వామి అధ్యక్ష. ఆ రోజు భగవంతుడు వచ్చిన ఒక అవకాశం ఏంటి అధ్యక్ష. ఆ శంకుస్థాపన కార్యక్రమం నేను కూడా వద్దంటే మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. నేను కూడా పాల్గొనే ఒక అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు అధ్యక్ష. దేవుడు ఇచ్చాడు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ ని అందరూ ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి ఒక డెల్టా ప్రాంతానికి కాదు అధ్యక్ష. అటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు ఈ ప్రాజెక్ట్ తాలూకా ఫలాలు వస్తాయి అధ్యక్ష. దాంతోపాటు తాగునీరు కానీ లేకపోతే అన్నీ వస్తాయి. దానికి సమన్వయంగా మేము అడిగిన ప్రశ్నకి 45 మీటర్లు ఉంచుతున్నారా తగ్గిస్తున్నారా అడిగాము అధ్యక్ష. ఫైనల్ గా మంత్రి గారు 45 మీటర్లు ఉంచుతున్నారు. దానికి కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకో వద్దండి మంత్రి గారు అయిపోయింది టైం ఉంది టైంలో వదిలేండి. ఇంకా క్లారిఫికేషన్ చెప్పారుగా ఫైనల్ అయిపోయింది వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 13528 క్వశ్చన్ నెంబర్ 13590 క్వశ్చన్ నెంబర్ 13518 deemed to have been answered. Short notice questions. Question number 209 Minister for Minorities. నమస్కారం సార్. తమరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. చక్రపాణి గారి తర్వాత తాను 6 సంవత్సరాలు చేశారు, తాను 3 సంవత్సరాలు చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము ఇద్దరు శాసనసభ్యులు సీనియర్లు ఎదురు కూర్చున్నారు. సత్యబాబు గారు ఉన్నారు, శివరామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా త్రిమూర్తి గారు ఉన్నారు. ఒక క్వశ్చన్ ఒక సెషన్లో ఒకసారి వస్తుంది సార్. 2 సార్లు సేమ్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పోవాలా. కాబట్టి ఒక సెషన్లో అదే క్వశ్చన్ రాకూడదు సార్. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, నేను సమాధానం చెప్పాను, రికార్డ్స్లో ఉంది. మళ్ళీ చెప్పండి చెప్తాను తమరాన్ని మొత్తం. ఇప్పుడు వచ్చింది అదే ప్రొసీజర్ సార్. రూల్స్ రిపీట్ అయిందా? క్వశ్చన్ రిపీట్ అయిందా?
సేమ్ సార్, ఓకే. సేమ్ క్వశ్చన్. కూర్చోండి 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 మీకు అనుభవం ఉంది కూర్చోండి. సార్, చెప్పండి చెప్తా సార్, చెప్పండి చెప్తా సార్, తమరు అనుమతితో తమరు చెప్పండి చెప్తా. బ్రీఫ్గా చెప్పి సార్, ఏ ప్రశ్నకు సమాధానం? బ్రీఫ్గా చెప్పి. అవునండి, 2020-21 సంవత్సరం నుండి విజయవాడ కంపార్ట్మెంట్ పాయింట్ నుండి వెళ్ళే హాజీలకు మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ స్టేబిలిటీ చూసుకొని 30,000 ఆదాయం ఉండేవారికి 3 లక్షల ఆదాయం ఉండేవారికి మాత్రం 30,000, అంత పై ఆదాయం ఉండేవారికి 60,000 సబ్సిడీ ఇచ్చేవారు. కానీ మేము ఎవరిని కూడా వదిలేదు సార్. మొత్తం ఎంతమంది పోతారో హాజీలకు హైదరాబాద్ విజయవాడ నుంచి వారందరూ కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అది ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తాం సార్. మళ్ళీ రెండవ ప్రశ్నకు సార్ పరిశీలనలో ఉందని చెప్పాను. మూడవ ప్రశ్నకు అంతే సార్, పరిశీలిస్తాము. డి ప్రశ్నకు సమాధానం అయితే హజ్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం వాస్తవమే. దాన్ని 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2016-17లో 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత కడపలో కూడా శంకుస్థాపన చేశాం. కడపలో 24 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ కట్టాము. సరే, గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్ మీరు? మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్తాం? ఉంటే కదా చెప్పనికి. ఏం చెప్తారు సార్? ఎవరు ఉంటే కదా చెప్పనికి. చేసిందే పోదాం, చూసి వస్తాం సార్. 80 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఏం చేయలేదు. మళ్ళీ నడితే ఎట్లా? అదే సార్, ఈ సంవత్సరం మీరేమన్నారు సార్? ఇప్పుడు హజ్ హౌస్ కడపలో కట్టాంపై చూసారు, నేనే ప్రారంభోత్సవం చేశాను. మళ్ళీ మీరు 80 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేశారు? పని మొదలు పెట్టలేదు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు. దానికి ఎవరు బాధ్యులు సార్? మీరా నేనా? మీరే బాధ్యులు. మీరు డబ్బులు ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నన్ను క్వశ్చన్ అడగాల్సిన అవసరం వచ్చేది కాదు మీకు. ఇవన్నీ ఆలోచించాలి సార్. సార్, ఇంకొకటి సార్, ఆ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గారు వచ్చారు సార్ నా దగ్గరికి. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ సార్. గౌరవ సభ్యులు కూడా, కాంగ్రెస్ సభ్యులు కూడా, వైకాపా సభ్యులు కూడా వినాలా. ఆమె డిప్యూటీ చైర్మన్ సార్, తమరు ఆమె రిస్క్ రావాలా సార్? ఆమెకు ఎందుకు సార్ గన్మెన్ విత్డ్రాయిశారు? మీ ఆ ప్రభుత్వంలో 1.5 years నుంచి ఆమె గన్మెన్ విత్డ్రాయిశారు. ముస్లిం లేడీ ఉండకూడదు సార్ ఆమెకు? ఆమె సెక్యూరిటీ వేయకూడదా? ఆమె నన్ను వచ్చి లోకేష్ బాబు పోయి అడగాలనా? ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు క్యాన్సిల్ చేశారా సార్? ఆమెకు సమాధానం చెప్పాలి కదా సార్ మీరు.